శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఆంజనేయ స్వామికి బజరంగబలి ఇది ఎలా వచ్చింది, దీని అర్థం ఏమిటి అనేటువంటిది ప్రశ్న. బజరంగబలి దీనికి మరి కొంచెం వివరణగా మనం తెలుసుకుంటే, మామూలుగా సీతారాములు ఇద్దరూ కూడా కూర్చొని ఉన్నప్పుడు సరే రాముల వారి దర్శనార్థమై విశేషముగా జనము రావటం, రాముల వారు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఆమూలాగ్రముగా ప్రతి వాళ్ళు కూడా విని ఆయన చెప్పేటువంటి మాటలు జీవితంలో మనము ఆచరించాలి, మరి రాజు కదా అని రాజు అనే కాకుండా ఆయన ధర్మమూర్తి కాబట్టి ఆయన చెప్పేటువంటి మాటలు అన్నీ కూడా విని అలా ఆచరించాలి అనేటువంటి దీనితో అందరూ వెళ్ళటము జరిగిందంట ఒకానొకనాడు. అంటే ఎప్పుడు అరణ్యవాసమంతా కూడా ముగించుకొని మళ్ళీ రాముల వారు పట్టాభిషిక్తుడైనటువంటి సంతోషములో ఉన్న సమయములో ప్రజలందరూ రావటము, ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా వింటూ ఉండి అందరూ కూడా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలా కోలాహలముగా ఉన్నదంట. ఎప్పటి నుంచో ఆయన ఇంకా ప్రజలను కదా, ప్రజల మనిషి కదా ఆయన, కనుక ఒక పట్టాన వదలలేదు పాపం రామచంద్రమూర్తిని. ప్రజలంతా కూడా ఏదో అది అడగడము ఇది అడగడము, ఇది ఎలా స్వామి అది ఎలా స్వామి అని అన్నీ అడుగుతూ ఉంటే చెబుతూ ఉంటే, సరే కాలాతీతమైనది కదా, ఇంకా స్వామివారు విశ్రాంతి తీసుకునేటువంటి సమయము వచ్చింది నాయన, ఇవాల్టికి ఈ సమావేశమంతా కూడా చాలు అని సీతమ్మ తల్లి అందరికీ చెప్పిందట. అలా చెప్పి అందరినీ పంపించి వేస్తూ ఉంది ఒక్కొక్కరిని. అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళేటప్పటికీ ఆంజనేయ స్వామి మాత్రం అక్కడే ఉన్నారు. హనుమా, నీవు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు నాయన అని చెప్పిందంట సీతమ్మ తల్లి. అంటే అప్పుడు ఆంజనేయ స్వామి, అలా కాదు నేను స్వామివారి దగ్గరే ఉంటాను అని అన్నాడు. లేదు నాయన, నేను ఉంటాను కదా స్వామివారి యొక్క సపర్యలు చేయటానికి, నీవు వెళ్ళవచ్చును అంటే, లేదు తల్లి నేను కూడా స్వామివారి సపర్యలు చేసుకుంటాను. లేదు నాయన నీవు వెళ్ళు పర్వాలేదు. ఇలా చిన్నపాటి ఏదో ఇద్దరికి, లేదు లేదు నేను వెళ్ళను, అయితే మీరు కూడా రండి, స్వామివారు విశ్రాంతి తీసుకుంటారు కదా, మీరు మాత్రం ఎందుకు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది అక్కడ. అలా అయినప్పుడు ఆమె, లేదు నాయన నేను ఆయన సహధర్మచారిని, నేను ఉండాలి, ఆయన ధర్మపత్రిని, నేను ఉండాలి, ఆయనకు కాస్త ఏదో వింజామరలు వీచుతూ కాస్త సపర్యలు చేస్తూ ఉండాలి అంటే. సహధర్మచారిణి అంటే ఏమిటి? ఆంజనేయ స్వామి మరి బ్రహ్మచారి కదా, ఆయనకి ఇవన్నీ ఏమీ తెలియదు, భక్తి ఒకటే తెలుసు ఆయనకు. సహధర్మచారిణి అంటే ఏమిటి అంటే, ఎలా చెబితే ఈ హనుమకు అర్థమవుతుంది అనేటువంటి దీనితో ఆమె, నాకు స్వామివారు క్షేమముగా ఉండటము కోసమని నేను ఈ సింధూరము పెట్టుకున్నాను నాయన, తిలకము దిద్దుకున్నాను ముఖాన, కాబట్టి నేను ఆయన దగ్గర ఉండాలి. ఓహో అదా మార్గము, నీవు ఇది పెట్టుకున్నావు కాబట్టి ఇక్కడ ఉండొచ్చా స్వామివారి దగ్గర అనుకుని ఆయన వెంటనే వెళ్ళి సింధూరాన్ని శరీరమంతా కూడా పూసుకొని వచ్చాడట. ఏమిటి నాయన మళ్ళీ వచ్చావు అంటే, నీవు ఆ కొద్దిగా పెట్టుకుంటేనే మీరు స్వామివారి దగ్గర ఉండొచ్చు సింధూరము అంటే, మరి నేను ఒళ్ళంతా పూసుకొని నా భక్తిని చాటుకోవడానికి నేను ఇక్కడే ఉంటాను కదా ఆద్యంత పర్యంతము అన్నాడంట.
అందుకనే బజరంగ్ అంటే ఏమిటి అంటే సింధూరము, బలి అంటే పూసుకోవటం అని దాని అర్థం. అందుకనే ఆంజనేయ స్వామికి బజరంగ బలి అనేటువంటి పేరు వచ్చింది. అందుకని ఎవరు మామూలుగా ఆలయములోకి వెళ్ళి సింధూరాన్ని ధరిస్తే, మనము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సింధూరాన్ని మనం ధరిస్తాం. ఆ సింధూరము పెట్టుకుంటే ఆ సింధూరము పెట్టుకున్నటువంటి వాళ్ళ ముఖములో ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని చూస్తాడు. రాముడు కనపడేటప్పటికీ ఆంజనేయ స్వామికి ఎక్కడ లేని ఆనందము, భక్తి, వినయము, విధేయత, ఎంత ఆజానుబాహుడై ఎంత ఆకాశము ఎత్తు ఉండినా ఆంజనేయ స్వామి రాముల వారి యొక్క పేరు వింటే గాని, ఎంత ఉగ్రము కోపముగా ఉండినా రాముల వారి పేరు వినంగానే అతి చిన్న ఇదిగా అయిపోతాడు అనేటువంటిది ఉన్నది. అంత భక్తి ప్రపత్తులు కలిగినటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి. అందువలన ఆయనకు బజరంగ బలి అనేటువంటి పేరు వచ్చింది అని తెలియజేస్తూ జయోస్తు.